నీవు ఆత్మీయకంగా పోరాడటానికి దేవుడు నిన్ను పిలిచినాడు. అన్ని శారీరకంగా పోరాడొద్దు. మనుష్య రీతిగా ఉంటున్న పోరాటాలు నాకు ఎఫెస్లో వచ్చిన నా పోరాటం నేను మనుష్య రీతిగా పోరాడలేదు. మృగముల వలె వారు మార్చబడ్డా నేను పోరాడిన పోరాటం మనుష్య రీతిగా కాదు అని అంటున్నాడు. ఇంకొక మాటలో ఈ సంవత్సరం నీవు నేను మానుషికంగా కాదు పోరాడవలసింది, శరీరంతో కాదు, భావోద్రేక పరంగా కాదు, ఆర్థిక పరంగా కాదు, సామాజికంగా మాత్రం కాదు. నీవు నేను పోరాడాల్సింది ఈ 4 రంగాలు ఇంకొక ప్రాముఖ్యమైన ఆత్మీయ రంగంతో కూడా ముడిపడి ఉన్నవనేది. ఈ 4 రంగాలలో ఎక్కడ సమస్య వచ్చినా ఆ రంగంతో కూడా, అనగా ఆత్మీయ రంగంలో బలవంతులమై, గట్టిగా చెప్పండి, తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి బలవంతులై ఉండుడి.